మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, చాలా మంది పెళ్ళవుతుంది 1 ఇయర్ ట్రై చేస్తూ ఉంటారు. అయినా పిల్లలు కావట్లేదు. సర్లే అవ్వట్లేదేమో నెక్స్ట్ ఇయర్ అలా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుత ఏజ్ చూసుకుంటే గనక 25 తర్వాతే ఉంది మేడం. సో పెళ్ళయ్యాక 1 ఇయర్ ట్రై చేసినా కూడా పిల్లలు కావట్లేదంటే ఇమీడియట్ గా రావాలా, కొన్ని సంవత్సరాలు ఆగాలా, 6 మంత్స్ తర్వాత ఏంటి ఒక క్లారిటీ ఇవ్వరా మ్యామ్? ఇది చాలా మందికి తెలీదు. అసలు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలో ఒక ఐడియా ఉండదు. కొందరైతే 10 ఇయర్స్ తర్వాత పుడతారని పెద్దవాళ్ళు చెప్పారని చెప్పి అలా ఫిక్స్ అయ్యి 5 ఇయర్స్ అంటారు, 3 ఇయర్స్ అంటారు మేడం. అది అసలు మా మదర్ కి 5 ఇయర్స్ కి నేను పుట్టాను, నేను కూడా 5 ఇయర్స్ తర్వాతే నాకు అవుతామని నేను 5 ఇయర్స్ ఆగాను అని చెప్తారు. Nowadays it is no longer like that అండి. So whenever a couple is married, the first year of marriage is the most important time. First year of marriage lone 90% of the couples will conceive without any help, without any doctor's advice. వాళ్ళు ఒకవేళ మంచిగా వీక్లీ ఒక 2 to 3 times ఇంటర్కోర్స్ లో ఉంటున్నారు, హస్బెండ్ వైఫ్ కలిసే ఉంటున్నారు, వైఫ్ కి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, హస్బెండ్ కి కూడా ఎరెక్షన్ లో గానీ వేరే ఏ ప్రాబ్లమ్స్ లేవు, పర్ఫార్మెన్స్ అంతా కరెక్ట్ గానే ఉంది అనుకుంటే కనుక దే షుడ్ కన్సీవ్ విద్ ఇన్ 1 year 90% అయిపోతారు. ఆ మిగిలిన 10% లోనే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అవుతారా, 5 years కి అవుతారా, 10 years కి అవుతారా, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అన్ని కూడా ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకు వస్తే ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రాగానే పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ రాసిస్తారేమో అని కూడా చాలా మంది రావటానికే భయపడతారు. సో ఐ వాంట్ టు గివ్ ద క్లారిటీ. If you come for a consultation, we'll at least tell you what's a fertile period. చాలా మందికి ఫర్టైల్ విండో ఏంటి, ఎప్పుడు కలిసి ఉండాలని కూడా తెలియదు. ఒక కపుల్ వచ్చారు రీసెంట్ గా, దే జస్ట్ టోల్డ్ దట్ దే ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఇన్ ద పీరియడ్స్. పీరియడ్స్ ఉన్నప్పుడు కలుసుకుంటున్నాము, మాకు అలానే కలిసి ఉండాలని ఎవరో చెప్పారు. అప్పుడు అఫ్ కోర్స్ పీరియడ్స్ లో మనం కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది? సో దెన్ వి ఎక్స్ప్లెయిన్ ద ఫిజియాలజీ. ఇట్లా 14th డే అని ఉంటదండి, ఆ టైంలో మీరు కలిస్తే అండం విడుదల అవుతుంది కాబట్టి మీ స్పర్మ్ వెళ్తే కన్సీవ్ అవ్వచ్చు. సో ఇలాంటి ఒక బేసిక్, మీకు థైరాయిడ్ అవసరమా, వేరే ఇంకేమైనా హార్మోన్స్ చేయించాలా, ఈ డేస్ లో కలిసి ఉండొచ్చమ్మా అని చెప్పిన వాళ్ళకి కొంతమంది ఈజీగా అయిపోతారు జస్ట్ విత్ ద అడ్వైస్. డేస్ లో కలవాలి అంటారు మేడం 1 year లో అవ్వకపోయినా అవ్వాలి అనుకుంటే కనుక? సో ద ఫర్టైల్ విండో ఇస్ రెగ్యులర్ పీరియడ్ ఉంది మీకు 28 days or 30 days మీ సైకిల్ ఉంది. సో ఫస్ట్ కి వచ్చిందంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫస్ట్ కే వస్తుంది అనుకోండి, వీళ్ళకి 30 days సైకిల్. సో 30 days లో ఎగ్జాక్ట్లీ హాఫ్ అంటే -14. సో 14th day or 15th day విల్ బి ద మోస్ట్ ఫర్టైల్ పీరియడ్. సో ఎగ్జాక్ట్ గా 1 day కలవకుండా ఓ 2 రోజులు ముందు, ఓ 2 రోజుల తర్వాత, 14th day is your సైకిల్ అంటే 2 days ముందు 12 days, తర్వాత 2 days మళ్ళీ ఓ 16-17 days వరకు ఈ ఒక 1 week పీరియడ్ లో మీరు ఇంటర్ కోర్స్ లో ఉండాలి. ఇంకోటి, డైలీ ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తారు కొంతమంది. హస్బెండ్ స్ట్రెస్ అవుట్ అయిపోయి వస్తారు, వర్క్ చేసుకుని వస్తారు, వాళ్ళకి డైలీ ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే అంత ఓపిక ఉండదు మెన్ కి. సో వైఫ్ అంతా ప్రెషర్ పెట్టేసరికి దేర్ ఇస్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, దే ఫెయిల్ టు ఎరెక్షన్ సరిగ్గా రాదు, ఎజాక్యులేషన్ సరిగ్గా అవ్వదు. సో దే విల్ బి మెంటలీ డిస్టర్బ్. మళ్ళీ అదవ్వక ఇంకో డిప్రెషన్. So it is okay to participate alternate days in intercourse for a pregnancy. డైలీ చేయాలి, డైలీ 3-4 times చేయాలి, ఇది అంతా అవసరం లేదండి. ప్రాపర్ ఇంటర్ కోర్స్ ఆల్టర్నేట్ డేస్ మంచిగా ఎప్పుడు ఈ ఫర్టైల్ విండోలో కూడా మీరు ఆల్టర్నేట్ డేస్ ఉండొచ్చు. దేర్ ఈస్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. మనం ఎక్కువగా ఏం కేసెస్ చూస్తున్నారు మేడం? మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఫెర్టిలిటీకి సంబంధించి ఎవరు ఎక్కువగా సఫర్ అవుతున్నారు, మేల్స్ ఆర్ ఫీమేల్స్? అవుతే కనుక ఏం రీజన్స్ తో అవుతున్నారు మీ దగ్గరకు వచ్చిన? సో వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ లైక్ అరౌండ్ 6 years బ్యాక్, కొంచెం ఫీమేల్స్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేవి. PCOD అని, తర్వాత ఫైబ్రాయిడ్స్ అని, ఎండోమెట్రియోసిస్ అని. బట్ నవడేస్ లాస్ట్ 1 year నుంచి అందరికి మేల్స్ లోనే ప్రాబ్లం ఉంది. సో 70-80% మేల్స్ లో ప్రాబ్లం ఉంటుంది. ఒకటి వర్క్ స్ట్రెస్ వాళ్ళకి, దాంతో పాటు దే రిసార్ట్ టు ఆల్కహాలిజం అండ్ స్మోకింగ్, ఈ హ్యాబిట్స్ అన్ని వస్తాయి. And everything is digitalized now on laptops, on phones. ఇదే వర్క్ జరుగుతుంది. ఇంత రేడియేషన్, ఇంత స్ట్రెస్ లో స్పర్మ్ కౌంట్స్ అందరికీ తక్కువ చూస్తున్నాం. లో స్పర్మ్ కౌంట్ ఉండటం, లో మొటిలి ఉండటం మోస్ట్ కామన్ ప్రాబ్లం మెన్స్ లో. సో స్పర్మ్ కౌంట్ బాగుంటే అవి కదలిక సరిగ్గా ఉండవు, కదలిక బాగుంటే మార్ఫాలజీ, దాని షేప్ సరిగ్గా ఉండదు. సో ఈ ప్రాబ్లమ్స్ చాలా కనిపిస్తున్నాయి. డైట్ సరిగ్గా ఫాలో చేయట్లేదు, ఎక్సర్సైజ్ రొటీన్ ఎవరు తీసుకోవట్లేదు, వర్క్ తర్వాత అలసిపోతున్నారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫాలో అ గుడ్ లైఫ్ స్టైల్. సో మీ తినే ఫుడ్ ఏంటి, మీరు పడుకునే టైం ఎంత, మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఇవి ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన థింగ్స్ అండి. దీస్ ఆర్ నాట్ ఆప్షన్స్.
దీస్ ఆర్ మ్యాండేటరీ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో. ఫీమేల్స్ కి కూడా అదే అంటారు అబ్సల్యూట్లీ. ఫీమేల్స్ మేల్స్ అవ్వనివ్వండి, మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారా కాదు, ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా, దే హ్యావ్ టు ఫాలో సమ్ రొటీన్, డిసిప్లిన్ యువర్ లైఫ్. మీ బాడీ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, అది ఆటోమేటిక్ గా మీకు రెస్పెక్ట్ ఇస్తుంది. ఎస్, మరి చాలా మంది సఫర్ అవుతున్నారు మేడం మీ పిల్లలు పుట్టక. ఏమేం కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చాయి 49 నుంచి, అంటే పర్సన్ బట్టి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా, ఇంకా లేటెస్ట్ గా అప్డేట్స్ ఏంటి? So I am proud to say that we have launched one RI witness technology, Ziltrix systems అని we have launched in 49. ఇది ఏంటంటే దే ప్రివెంట్ ద గెమెట్ మిక్సప్. ఇప్పుడు కొంతమంది వస్తారు మాకు IUI ప్రొసీజర్ ద్వారా మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటామండి, మాకు ఇంటర్ కోర్స్ అవ్వట్లేదు సరిగ్గా, పెయిన్ ఉంటది కొంతమంది లేడీస్ లో, సో వాళ్ళు అలౌ చేయరు హస్బెండ్. అట్లా అని హస్బెండ్ ఫోర్స్ఫుల్ గా ఇంటర్ కోర్స్ చేయలేరు, మంచిగా అనిపించదు. సో వీళ్ళకి మనం ఏం చేస్తాం, వైఫ్ ని కొంచెం కంఫర్టింగ్ గా కొద్దిగా సన్న క్యాథెటర్ ద్వారా మేము స్పర్మ్ ఎంట్రీ చేస్తాం. సో వాళ్ళకి ఆ పెయిన్ఫుల్ లేకుండా అట్లా అని స్పర్మ్ కూడా ఎంటర్ అయ్యేటట్టు దీన్ని IUI అంటారు. సో ఈ IUI ప్రొసీజర్స్ లో హస్బెండ్ స్పర్మ్ శాంపిల్ రూమ్ లో ఇస్తారు. అదే టైంలో 2-3 మెన్ కూడా ఇచ్చుండొచ్చు టెస్టింగ్ కి. సో ఒక్కొక్కసారి ఈ శాంపుల్ వేరే వాళ్ళది వచ్చి ఈవిడికి వేయటము, ఇట్లాంటివి మనం సినిమాలో చూస్తాం. జస్ట్ సింపుల్ గా డాక్టర్ వచ్చేసి ఐఎమ్ సో సారీ అండి, మీ శాంపుల్ కాకుండా వేరే శాంపుల్ వేసేసామని చెప్పేస్తారు. దట్ ఇస్ సో సింపుల్, మూవీస్ లో చూపించి అందరికి ఇట్లా వచ్చేస్తుంది. బట్ ఈ RI విట్నెస్ సిస్టమ్ అనేది ఇట్ విల్ ప్రివెంట్ ద మిస్ మ్యాచ్. మీరు వచ్చినప్పుడు మీ గెమెట్ కి మీకు ఒక యూనిక్ బార్ కోడ్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు మన ప్రోడక్ట్ కొనేటప్పుడు ఎట్లయితే బార్ కోడ్ కొడితేనే దాని ప్రైస్ వస్తుంది, ఇది కూడా మీకు ఇచ్చిన కార్డు చూపిస్తేనే మీ గ్యామెట్ యాక్టివేట్ అవుతుంది. అలా అని వేరే గ్యామెట్ పెట్టారే అనుకోండి, సెంటర్ మొత్తం అలార్మ్స్ వచ్చేస్తాయి. దెర్ ఇస్ అన్ ఇమ్మీడియట్ మెసేజ్ సెండ్ టు ద డాక్టర్, టు ద ఎంబ్రియాలజిస్ట్, అందరికి మెసేజెస్ వెళ్ళిపోతాయి. సో అట్లా మిక్సప్ ఉండదు, అది ఒక బెస్ట్ థింగ్. సో మీరు నమ్మకంతో రావచ్చు 49. సో ల్యాబ్ లో ఏం జరుగుతుంది అనే భయం మీకు ఏం ఉండదు, అదొకటి. అండ్ వన్ మోర్ థింగ్, బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి, ఎగ్ క్వాలిటీని అసెస్ చేయడానికి, ఎంబ్రియో క్వాలిటీని అసెస్ చేయడానికి జిల్ట్రిక్స్ సిస్టమ్స్ అని ఉంటాయి. సో బెస్ట్ క్వాలిటీని అదే పికప్ చేస్తుంది. సో టెంపరేచర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఏదైనా ఎక్కువ తక్కువ టెంపరేచర్ అయినా మనకి మానిటరింగ్ సిస్టమ్స్ లో అలార్మ్స్ రావటం, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బికాస్ హ్యూమన్ బీయింగ్ రోజంతా కూర్చొని టెంపరేచర్ చూడలేడు. సో వాళ్ళు అటు ఇటు వెళ్ళిన ఎంబ్రియాలజిస్ట్ ఈ సిస్టమ్ మానిటర్ చేస్తుంది. సో ఈ రకంగా అన్ని బెస్ట్ ఇస్తున్నాం కాబట్టి 49 లో సక్సెస్ రేట్స్ ఆల్సో వెరీ. అందుకే అలా బయట పేరు కూడా వినిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.